హలో ఫ్రెండ్స్, ఈరోజు నేనండి బిర్యానీలోకి మనం షేర్వా చేస్తాం కదా, అది నేను చూపిస్తున్నానండి. చూడండి, ఆయిల్ వేసాను ఆల్రెడీ, అందులో ఆనియన్స్ వేసాను నేను. ఇన్ని రోజులు కూడా నేను వీడియోస్ చేయలేదు, ఎందుకని దానికి ఒక పెద్ద రీజన్ ఉందండి. చూడండి, ఇలాచీనండి, చెక్క, కొంచెం చిన్న లవంగా అట్లా వేసుకున్నానండి నేను. ఎండు కొబ్బరి ముక్కలండి, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. పచ్చి కొబ్బరి అయినా బాగానే ఉంటుంది. నెక్స్ట్ అందులో జీడిపప్పులండి. ఇవన్నీ కొంచెం మనం దోరగా వేయించుకోవాలండి. ఎలా ఉందండి, అందరూ ఎలాగ పండుగ చేసుకున్నారండి? అందరూ మంచిగా హ్యాపీగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నానండి. ఈ పండగ అయితే అందరూ మంచిగానే సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ 2 ఇయర్స్ కొంచెం కోవిడ్ వల్ల ఎవరు కూడా సరిగా సెలబ్రేట్ చేసుకోలేదండి. ఈ ఇయర్ అయితే చాలా బాగా అనిపించింది. మరి బయట కూడా అందరూ కూడా మంచిగానే బాగా సెలబ్రేషన్ చేసుకున్నారండి. నెక్స్ట్ అండి, అందులో నేను కొద్దిగా వేసుకున్నానండి. కొంచెం అండి గసగసాలు వేసాను అంతే అందులో. చూడండి, దోరగా ఫ్రై అయిపోయినాయి. అవి మనం ఏంటంటే మిక్సీ పట్టేసుకోవాలండి అవి. నెక్స్ట్ మళ్ళీ దానికి మనం తాలింపుకి పోపు పెట్టుకునే దానికి మనం కొంచెం ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా ఆనియన్స్ అంటే ఒక ఆనియన్ వేసాను అంతే. కొంచెం బిర్యానీ ఆకండి, నెక్స్ట్ పుదీనా, ఇవన్నీ వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. కొంచెం అంటే 1 స్పూన్కి ఇంకా తక్కువే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. నా వాయిస్ చాలా వీక్గా ఉందండి, ఏమనుకోకండి. చాలా రోజుల నుంచి వీడియోస్ కూడా పెట్టలేదు నేను. అవి బాగా ఫ్రై అవ్వాలండి. నెక్స్ట్ ఇది టమాటా పేస్ట్ అండి. ఇది నేను ఆల్రెడీ 3 టమాటాలు తీసుకున్నానండి. అవి ఇలాగా పేస్ట్ చేసుకుని ప్యూరీలాగా ఇందులో వేసేసాను. పచ్చిదేనండి, అవి ఏం ఫ్రై చేయలేదు. కొంచెం అది బాగా దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా కారం, కొంచెం పసుపు, కొద్దిగా అండి ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను నేను. ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ బిర్యానీ ఉంటుంది కదా. మళ్ళీ ఇది స్పైసీగా ఉంటే మనకి స్పైసీనెస్ ఎక్కువైపోతుంది. అంతా కూడా బాగా మనం కలుపుకోవాలండి. ఇలా మొత్తం అంతా మనం ఇలా కలుపుకోవాలండి, కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా. నెక్స్ట్ ఇది మనం ఏదైతే ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆనియన్, కొబ్బరి, నెక్స్ట్ కాజు అండి, జీడిపప్పు ఉంటుంది కదా, ఈ మొత్తం అన్నీ మనం పేస్ట్ చేసుకుని ఇట్లాగ ఇందులో వేసేసుకోవాలండి. నేను ఈ వీడియో ఆల్రెడీ బిర్యానీ చేసినప్పుడు నేను పెడదాం అనుకుని, కానీ వీడియో లెంత్ ఎక్కువైపోయిందండి. అందుకని చెప్పి నేను బిర్యానీ ఇది రెడీ చేసింది మాత్రమే పెట్టానండి. ఇది చేయడం చూపించలేదు, చెప్పాను ఆల్రెడీ అప్పుడు, నేను ఆ వీడియోలో చెప్పాను కదా. నేను మళ్ళీ అది వీడియో చేసి చూపిస్తాను, అది మీకు నెక్స్ట్ పెడతానని చెప్పాను కదండి. అందుకోసం ఇది మళ్ళీ మీకోసం నేను పెడుతున్నానండి వీడియో. కొంచెం వాటర్ వేసుకోండి, కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుందండి. తర్వాత దగ్గర పడిన తర్వాత బాగుంటుంది టేస్ట్గా. ఇంకా నేను కొంచెం వాటర్ వేసుకున్నానండి, పలుచగా అయింది. తర్వాత అప్పుడు దగ్గర పడింది నాకు. చూడండి, కొంచెం దగ్గర పడింది కదా. ఇందులో ఈ టైంలో నేను సాల్ట్ వేసుకున్నాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కొత్తిమీర వేసుకున్నానండి. ఇలాగ మొత్తం అంతా మనం రెడీ చేసేసుకుని కొద్దిగా ఇట్లా కలుపుకుంటే సరిపోతుందండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండేటువంటి బిర్యానీ షేర్వా రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.